గత దినాల్లో మహారాష్ట్ర, ముంబై ప్రాంతాల్లో అడుగుపెట్టినప్పుడు ఎన్నో సాక్ష్యాలు మేము చూసాం. వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారండి. ఎన్నో ఆటంక పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నారు. 2 కళ్ళు లేని ఒక చెల్లి దేవుని ఆరాధిస్తుంది, స్తుతిస్తుంది, నాట్యం చేస్తూ గంతులు వేస్తూ ఆరాధిస్తుంది. కారణం దేనికి? 2 కళ్ళు లేవు, చూపు లేదు, చీకటి అంధకారం అలుముకుంది ఆమె జీవితం. అయినా కానీ ఎందుకు దేవుని అంతగా కనపరుస్తుందంటే స్తుతి ద్వారా దేవుడు ఆనందిస్తాడు, స్తుతించడం ద్వారా దేవుడు సంతోషపడతాడు. ఈరోజు నా పరిస్థితి ఎలా ఉన్నా, నా స్థితిగతులు ఎలా ఉన్నా, నా బ్రతుకు ఎలాగ మారినా కానీ దేవుణ్ణి నేను స్తుతిస్తాను. స్తుతి ద్వారా దేవుడు సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేములకు దేవుడు అడుగు పెట్టగానే సంతోషించాడు, ఆనందపడ్డాడు. ఎందుకు ఆనందపడ్డాడయ్యా అంటే యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు, దేవునికి స్తుతియాగం చెల్లిస్తున్నారు. మరి ఈరోజు అన్నీ ఉన్న మనం దేవుని స్తుతించగలుగుతున్నామా? అన్నీ సమకూర్చుకున్న మనం దేవుని స్తుతించగలుగుతున్నామా? ఈరోజు ఎందుకు ఈ ఆరాధన ద్వారా దేవుడు మాట్లాడుతున్నమాట, స్తుతిస్తే దేవుడు సంతోషిస్తాడు, స్తుతిస్తే దేవుడు ఆనందపడతాడు. యెరూషలేములోనికి దేవుడు గాడిద మీద అడుగుపెట్టి దిగి వస్తుండగా ఆయన ఆనందపడ్డాడు. ఎందుకు ఆనందపడ్డాడు? చీరల పరిచరణ ఆనందపడలా, మట్ల పట్టుకున్నారని ఆనందపడలా. అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, జయము అంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఈరోజు స్తుతి ఎక్కడ ఉంటుందో, స్తుతి యాగం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ ఉండి దేవుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.